నేను ఈ ప్రపంచాన్ని కదిలించే ఒక దినము ఉంది అని దేవుడు అంటున్నాడు. కానీ కదిలించబడినది ఒకటి ఉంది. ఒకటి మాత్రం అలాగే నిలిచిపోతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఒక సమయం ఉంది. ప్రపంచమంతా ఒకేసారి ఒత్తినప్పుడు ఎటు పోయే మార్గం ఉండదు. అటువంటి దినాలు మీ జీవితంలో వస్తాయి, మీ ఇంట్లో వస్తాయి. ఉద్రిక్తత, రాపిడి, ఆర్థిక సమస్యలు. అప్పుడు ఒత్తిడి జరుగుతుంది. అప్పుడు తప్పించుకునే మార్గం దొరకదు. ఒక సమాధానం ఉంది, ఒక మార్గం ఉంది. యేసుప్రభు అన్న నేనే మార్గం. కానీ ఇన్ని మార్పుల్లో ఒకటి మాత్రం మారనిది ఉంది. అదేంటో ఒకసారి ఆలోచించండి. మార్పు లేని ఏంటి? దేవుడి యొక్క స్వభావం మారదు. దేవుడు మారలేదు. తరాల నుంచి మనల్ని చేర్చుకునే విషయంలో దేవుడు మారలేదు. దేవుడు మార్పు లేని వాడిగా ఉన్నాడు. నేను దేవుడిని యెహోవాను, మార్పు లేని వాడిని. దేవుడు తన పరిశుద్ధత విషయంలో మార్పు లేని వాడిగా ఉన్నాడు.